రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్ రెడ్డితో సంస్థ సీఎండీ ప్రతినిధులు భేటీ అయ్యారు. సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుపై చర్చించారు. డ్యాంలు, రిజర్వాయర్లలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లు పెట్టేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్టీపీసీ ప్రతిపాదనలను స్వాగతించారు సీఎం. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు రేవంత్. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ముందుకొచ్చింది. సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు 80,000 కోట్ల పెట్టుబడులు పెడతామని వెల్లడించింది ఎన్టీపీసీ. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్ నేతృత్వంలోని ప్రతినిధుల టీం సమావేశమైంది. తెలంగాణలో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టుల్లో 80,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎంకు వివరించారు ఎన్టీపీసీ సీఎండీ గుర్దీప్ సింగ్. రాష్ట్రంలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్లతో 6,700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందని గుర్దీప్ సింగ్ చెప్పారు. వీటి ఏర్పాటుకు డ్యాంలు, రిజర్వాయర్లు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు. ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్స్తో భూమి వినియోగం లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు నీటి ఆవిరి నష్టాలు కూడా తగ్గుతాయని చెప్పారు. ఎన్టీపీసీ ప్రతిపాదనలను స్వాగతించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సంస్థకు అన్ని విధాలా సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రం విద్యుత్ రంగంలో స్వావలంబన సాధించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధికి ఈ పెట్టుబడులు దోహదపడతాయన్నారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు, ఫ్యూచర్ సిటీ ఏర్పాటుతో పాటు పెరుగుతున్న జనాభా, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల విస్తరణ కారణంగా విద్యుత్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోందన్నారు సీఎం. ప్రస్తుతం థర్మల్, జల విద్యుత్ కేంద్రాలపైనే తెలంగాణ ఆధారపడుతున్నప్పటికీ గ్రీన్ ఎనర్జీ వనరులైన సోలార్, విండ్ పవర్ను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. దీంతో కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ అనుకూల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు సీఎం. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ రంగంలో ఎన్టీపీసీ టాప్ ప్లేస్లో నిలవనుంది. ఈ ప్రాజెక్టులు విజయవంతమైతే రాష్ట్రం విద్యుదుత్పత్తి రంగంలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా దేశంలోనే అతిపెద్ద పునరుత్పాదక శక్తి కేంద్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని అంటున్నాయి ఇంధన శాఖ వర్గాలు. ఎన్టీపీసీ ప్రతిపాదన ఇంధన రంగంలో కొత్త ఒరవడిని సృష్టించే దిశగా కీలక ముందడుగని చెప్పాయి.